తమిళ స్టార్ హీరో ధనుష్ పై నయనతార ఓపెన్ లెటర్ విడుదల చేసినాక తెలిసిందే. తన లైఫ్ కెరీర్ కు సంబంధించిన డాక్యుమెంటరీని అడ్డుకునేందుకు ధనుష్ ప్రయత్నిస్తున్నాడని, 2 ఏళ్లుగా ఎన్ఓసి ఇవ్వడం లేదని ఆమె ఆరోపించింది. అంతేకాదు ధనుష్ పాతాళానికి దిగజారాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది నయనతార. అసలు వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఎక్కడ దెబ్బతిన్నాయి? ధనుష్ నయనతార మధ్య గొడవలు చెలరేగడానికి అసలు కారణాలేంటి? 10 సంవత్సరాల కిందట ధనుష్ నిర్మాతగా నయనతార సినిమా చేసింది. దానికి విఘ్నేష్ శివన్ దర్శకుడు. ఆ టైంలోనే నయనతార విఘ్నేష్ దగ్గరయ్యారు, బాగా ప్రేమించుకున్నారు. ఇది ధనుష్ నచ్చలేదు. వాళ్ళు ప్రేమించుకోవడానికి నేను డబ్బులు పెట్టి సినిమా తీయాలా అనేది ధనుష్ ఫీలింగ్. ఎందుకంటే అప్పటికే బడ్జెట్ చేయి దాటిపోయింది. అనుకున్న బడ్జెట్ మించి ఖర్చవడంతో ఒక దశలో ధనుష్ ఈ సినిమా షూటింగ్ ఆపేశాడంట. అప్పటికే విఘ్నేష్ తో ప్రేమలో ఉన్న నయనతార తాను ఫైనాన్స్ చేసి ఆ సినిమాని గట్టెక్కించిందని చెబుతారు చాలా మంది. ధనుష్ నయనతార మధ్య గొడవకు ఇదో కారణమైతే, ఆ సినిమాలో నయనతార నటనపై ధనుష్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. సరిగ్గా నటించడం లేదని, సినిమాని వృధా చేస్తుందని విమర్శలు చేస్తున్నట్టు అప్పట్లో కథనాలు వచ్చాయి. కట్ చేస్తే నేను రౌడీని సినిమాలో నటనకు గాను నయనతారకు ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. అదే అవార్డు ఫంక్షన్ కి ధనుష్ కూడా వచ్చాడు. నిండు సభలో వేదికపై ధనుష్ హీగో హట్ అయ్యేలా నయనతార మాట్లాడింది. తన యాక్టింగ్ నిర్మాతకు నచ్చలేదని, నెక్స్ట్ టైం బాగా నటిస్తానంటూ ఒక చేతిలో అవార్డు పట్టుకుని ధనుష్ పై పరోక్షంగా సెటైర్లు వేసింది నయనతార. ఇలా ధనుష్ నయనతార మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంకా నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్న డాక్యుమెంటరీ విషయానికి వస్తే, నయనతార దీన్ని ఉచితంగా చేయడం లేదు. నెట్ఫ్లిక్స్ నుంచి భారీగా డబ్బు తీసుకుని పూర్తిగా వ్యక్తిగతమైన తన పెళ్లి రైట్స్ ను కూడా అమ్ముకుని డాక్యుమెంటరీకి ఓకే చెప్పిందంట. తను డబ్బులు పెట్టి సినిమా తీస్తే దాన్ని తన ప్రేమ కోసం వాడుకున్న నయనతార ఇప్పుడు అదే సినిమాని తన డాక్యుమెంటరీ కోసం కూడా వాడుకోవడం, పైగా దాన్ని అమ్ముకోవడం ధనుష్ కి నచ్చలేదు అంటున్నారు అతడి క్లోజ్ సర్కిల్. అలాంటప్పుడు తన సినిమా రైట్స్ ని ఎందుకు ఉచితంగా ఇవ్వాలన్నది ఇతడి ప్రశ్న. లీగల్ నోటీస్ కు ప్రధాన కారణం ఇదేనని చర్చ కోలీవుడ్ లో సాగుతుంది. నయనతార ఎంత ఘాటుగా బహిరంగ లేఖ రాసినా కాపీరైట్ చట్టం ముందు ఆమె వాదనలు నిలబడవు. తన సొంత ఫోన్ నుంచి షూట్ చేసిన క్లిప్స్ నెట్ఫ్లిక్స్ కోసం వాడినప్పటికీ అది ధనుష్కు చెందిన ప్రాపర్టీ కిందకే వస్తుంది. పైపెచ్చు తన అనుమతి లేకుండా షూట్ చేసినందుకు, దాని వాణిజ్య అవసరాలకు వాడుకున్నందుకు నయనతారపై ధనుష్ మరో కేసు కూడా పెట్టొచ్చు అంటున్నారు లీగల్ నిపుణులు. నయనతార ఆరోపిస్తున్నట్టు అది 10 సంవత్సరాల కిందటి సినిమానా, తాజా సినిమానా అనే విషయంతో అసలు సంబంధం లేదని చెబుతున్నారు నిపుణులు.